మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ప్రస్తుతం మన ముందుకు బాధితులు ఎదురు రావడం జరిగింది. నా భార్య నా పిల్లల్ని నా నుంచి దూరం చేస్తుంది. నా భార్య వేరే వాళ్ళతో తిరుగుతుంది. ఎప్పుడు చూసినా నా భార్య చెవులు ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఏంటి అసలు ఏమైంది? వాడు మా అత్తోళ్ళ కొడుకు, వాళ్ళు ఆడ పక్కన ఉంటారు. ఒకరోజు మధ్యాహ్నం టైం వచ్చిండాడు. నేను ఇంట్లో కూర్చోండి. మా ఆయన బాత్రూమ్ పోయి అతను పోయింది. బాత్రూమ్ పోయాక మా ఆమె వెనకపోయింది. మీ ఆవిడ కూడా వెనకపోయింది. నేను తాగి నేను ఎందుకు బయటకు వచ్చిపోయేలా గుంజుతుంటాడు బాత్రూమ్ వచ్చి చెయ్యి డోర్ తీసి మా ఆమె నెట్టేస్తాం దాన్ని. వాడు గుంజుతుంది. వచ్చి ఫోన్ కాల్ ఎవరు చేశాడు? మా ఆమె చేసిండు. మీ ఆవిడకి వేరే ఫోన్ చేశాడు. నైట్ 7 నేను సైలెంట్లో పెట్టి ఫోన్ ఫ్రిడ్జ్ మీద పెట్టింది. 2 మిస్డ్ కాల్ ఉన్నాయి ఫోన్లో. ఫస్ట్ కూడా ఆన్ స్టార్ట్ అయింది. నేను ఎందుకో ఫోన్ తీసిన 2 మిస్డ్ కాల్ ఉన్నాయి. నా ఫోన్లో కొట్టిన. ఇంక విషయం ఏంటంటే ఆ నెంబర్ నా ఫోన్లో ఉంది. హైదరాబాద్ వస్తాను, హైదరాబాద్ వస్తా అన్నాడు. హైదరాబాద్ వచ్చి ఏం చేస్తారా? హాస్టల్లో పోరా అన్న. లేదు నేను హైదరాబాద్ వస్తాను. నీ ఇష్టం రా అన్న. నీ ఇష్టం అంటే లేదు. మా మామ తీసుకుని అలా అన్న. ఏది మా అన్న? అరే నా కొడక మొత్తం మా మామ నీకు బలంగా మొత్తం తీసుకొని వచ్చారా, విడాకులు ఇచ్చేస్తా. ఇక ఆమె అయితే మరి గలీజ్ తిట్టిద్ది. మా అత్త అయితే ఎర్ర చీర కట్టుకొని ఉంది, కొత్త చీర. అసలు కలర్ చీర లేదా ఉంటుంది. బండి ఎక్కువ వస్తుంది. నేను కూకొని ఎంతే చూసిన, చాలా సేపు చూసిన, విడిపోద్ది అని చూసిన. ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చినోడైతే మెయిన్ రోడ్ ఎక్కాక ఆడ దింపాలి ఆడ. ఖమ్మంకి వెళ్ళి తిప్పింది బండి. ఖమ్మంకి వెళ్ళి తిప్పితే నేను ఫోన్ చేస్తాను. తిప్పుతుంది ఖమ్మంకి వెళ్ళి నేను ఫోన్ చేస్తాను మా అమ్మకి. ఫోన్లో ఎందుకు బిజీ అవుతుందంటే నీ అమ్మకి 10,000 ఇచ్చి వచ్చి నువ్వు ఇప్పుడు కాడదా అన్నమాట. అసలు కన్న తల్లికి 10,000 తల్లి కాడ పడుకొని 10,000 ఇవ్వడానికి ఇస్తా. అసలు నువ్వు నీకు అమ్మాయి ఉన్నారుగా. సరే అమ్మ, ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం మీ ఆయన షోలో ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వేమంటావు? ఇప్పుడు క్షమించి కలిసి ఉంటారా, లేకపోతే నువ్వు ఎట్లానే చెప్పాను? నువ్వు నాగని మళ్ళీ ఫోన్ చేయొద్దు. మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఏదో ఒకటి అంటావు. మళ్ళీ పంచాయతీ నువ్వు తగ్గుండాలే బాబు. ఇప్పుడు కూడా మళ్ళీ పంచాయతీ ఏంది? తాగకుండా ఉంటే తగ్గుతాయి. తాగను. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మన ముందుకు బాధితులు ఎదురు రావడం జరిగింది. నా భార్య నా పిల్లల్ని నా నుంచి దూరం చేస్తుంది. నా భార్య వేరే వాళ్ళతో తిరుగుతుంది. ఎప్పుడు చూసినా నా భార్య చెవులు ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఇంటికి రాగానే ఆ ఫోన్ సైలెంట్లో పెడుతుంది. నాకు అన్యాయం చేస్తుంది. అదేవిధంగా మాట్లాడితే నేను విడాకులు ఇచ్చేస్తానట్టుగా వాళ్ళ భార్య అయితే అతనితో అనడం జరుగుతుందంట. అసలు ఏంటి ఆ బాధ? ఎందుకు ఆయన అంత బాధపడుతున్నాడని పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. మీ పేరు? భద్ర. ఏంటి అసలు ఏమైంది? ఊర్లో ఉన్నప్పుడు కూడా, ఇక్కడ రాతులకు ఊర్లో ఉన్నప్పుడు కూడా. ఊర్లో ఎప్పుడు మీ పెళ్ళి ఎప్పుడైంది? 2005. చెప్పు, అక్కడి నుంచి ఏం జరిగింది చెప్పు. 2005లో పెళ్ళి అయింది. 2006లో పిల్లగాడు పుట్టాడు, పెద్దోడు. పుట్టాక మా అమ్మకి ఆమెకు పడపోయేది ఊర్లో. మా అమ్మకి మా నాన్నకి మా ఆమెకు పడపోయేది. అసలు మీ అమ్మ నాన్నకి మీ వైఫ్ పడపోయేది. అప్పుడు మా చెల్లె పెళ్ళి, మా చెల్లె కూడా ఉంది. వీళ్ళు ముగ్గురు ఒకటే మా అమ్మ వెనక ఉరికేది. నేను గద్ది ఇచ్చేది. మా అమ్మనే మా చెల్లెనే వాళ్ళ గద్ది ఇచ్చేది. మా అమ్మ వెనక వేసుకొచ్చేది. వాళ్ళు గొడవ పెట్టుకునేది, మళ్ళీ వెళ్ళిపోయేది. అప్పటాండే పోయి ఊర్లు ఉండేది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేది. మళ్ళీ నేను పోయేది. నా ఒక వారం తర్వాత నేను పోతే మళ్ళీ ఆడ పెద్ద మనుషులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చి తప్పు వాళ్ళు చెప్పినా కానీ తప్పు నేను ఒప్పుకొని తీసుకొని వచ్చేది. అట్టా 5-6 సార్లు అయింది గొడవ. మా అమ్మ మా నాన్న పడపోయేది. ఇక 2000 ఇక కొన్నాళ్ళు అటు నడిచింది. చిన్నపిల్లగాడు పుట్టిండు. 2012లో పుట్టిండు వాడు, చిన్నోడు. 2012లో పుట్టాక వాడు 2012 వాడికి మేము వచ్చినప్పుడు 5వ సంవత్సరం హైదరాబాద్ వచ్చినప్పుడు. ఇప్పుడు 13 సంవత్సరాలు వాడికి. రైస్ మిల్లో చేస్తున్నాను నేను. రైస్ మిల్లో 7ంటికి పోతే నైట్ 7ంటికి వచ్చేది. 7 ఒకసారి 8 కూడా అయ్యేది. మా ఊర్లో ఉన్నప్పుడు మిల్లో చేస్తుంటే మా మేనమామ కొడుకుండు హైదరాబాద్లో. ఈ మార్కెట్ శంషాబాద్ అని ఆడ సెక్యూరిటీ చేస్తుండ్రు. ఏంటికో ఫోన్ చేసిండు నా సాయంత్రం పూట. ఏం బావన్నా డ్యూటీ ఉంది మరి హైదరాబాద్ వస్తారా అండి.
డ్యూటీ ఏం డ్యూటీ అంటే వాచ్మెన్ డ్యూటీ ఉంది హైదరాబాద్ వస్తారా అండి. మా ఆమెతో మరి మీ అమ్మాయితో మాట్లాడింది. పోదాపా మరి హైదరాబాద్ అంది. ఆ రైస్ మిల్లు నైట్ చెప్పకుండా అప్పటికప్పుడే చెప్పకుండా బంద్ చేసింది రైస్ మిల్. నేను బంద్ చేసి ఫుల్ వాన గాలి కరెంట్ లేదు. హైదరాబాద్ బయలుదేరే రోజు బియ్యం అంత మామిడికాయ పచ్చడా 2 బట్టలు బ్యాగు ఇది తీసుకొని వాన గాలి కరెంట్ లేదు. మత్త కూడా వచ్చింది మా ఇంటికి. ఇక బయలుదేరి సెంటర్కి వచ్చి బస్సు ఎక్కి ఖమ్మం వచ్చినాం. ఖమ్మం నుండి హైదరాబాద్ ఎక్కినాం. పెద్ద బస్ స్టాండ్కి వచ్చినాం. ఆడికి వచ్చేటప్పుడు ఈ బస్సులో పచ్చ డబ్బా పలిపోయి మొత్తం బస్ స్టాండ్ నిండా మొత్తం నూనె తీసేసి బట్టల బ్యాగ్ కూడా తీసుకు అది బార్ దింగి ఫోన్ చేసాం మళ్ళీ ఆయనకి. ఫోన్ చేస్తే మార్కెట్ శంషాబాద్ రా అండు. బస్ నెంబర్ ఎంతో చెప్పిండు. బస్సు ఎక్కి నైట్ ఎక్కినాం. 4 గంటలకు దిగినాడు. ఆడికి వేలు 6 అయింది. మా బాగా అడిగి వెలుపు సెక్యూరిటీ జాబ్ ఎక్కారు. తర్వాత ఏం జరిగింది? సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఏం జరుగుతుంది? హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పు. హైదరాబాద్ వచ్చాక ఇక వచ్చిన వాడు మోసం చేసి మమ్మల్ని. ఎవరు ఫస్ట్ టైం మోసం చేశారు? మా రమ్మండు తీసుకెళ్ళిండు. అడవిలోకి తీసుకెళ్ళి అన్నం కూడా తినమల్లా. 2 పిల్లగాళ్ళు కూడా ఇంతున్నారు. నైట్ ఎక్కిన అన్నం కూడా ఇంట్లో అన్నం ఉంది మరి ఉండండి అమ్మాయి మా మక్క లేదంట ఊరే లేదు. అమ్మాయి మరి అన్నం ఉండు తిందామని కూడా వాడు అనలే. ఇప్పుడు నాతో మాట్లాడే కాబట్టి అండి తీసుకెళ్ళిండు. ఆటో కిరాయి మాట్లాడుకున్నాం. ఆడికో అడవిలో తీసుకెళ్ళిండు. వ్యవసాయం చేసుకోవాలి 10,000 ఎత్తుకున్నారు. చూస్తే ఊర్లేదు దగ్గరలో అడవిలో ఉండాలి 2 3 పిల్లలు మేము ఉండవాలి అన్నాం. సర్లే అదే ఆటో పాపం ఆటో తీసుకొని మళ్ళీ యువతలకు వచ్చినాం. ఇంకో ఆడ హాస్టల్ ఉంది కాలేజీ కాడ తీసుకెళ్ళిండు. ఆడిపోతే రూమ్లు అయిపోయినాయి బయట నుండి రాండి అని చెప్పిండు. బయట నుండి ఆడండి రాండి అంటే పక్కన ఊరింటే ఊర్లో పోయినాం. పెంకుటిల్లు పెద్దది 6 రూమ్లు 7 రూమ్లు ఉన్నాయి. అందులో ఒక 2 3 పిల్లలు గొడవలు పెట్టుకొని చచ్చిపోయారంట. ఇక మమ్మల్ని ఏం చేయాలి వదిలేసి వెళ్ళిపోయిండు. మేము వచ్చిన ఆటో వెళ్ళిపోయాడు వాడు వదిలేసి. అయితే రూమ్ క్లీన్ చేస్తాను. పక్కన వాళ్ళు అయ్యా మీరు చిన్న పిల్లల్ని పట్టుకుని ఉన్నారు ఇలా చికాకి ఇందులో ఉండొద్దు వెళ్ళిపోండి అయ్యా అంటే ఎటు పోవాలి. ఆ టైంలో బస్సు లేదు సిటీకి రావాలంటే 5ంటికి బస్సు. టైం చూస్తే 10 అయింది. ఏం చేయాలి? బస్సులో అన్నం ఆకలి అవుతుంది. ఏం చేయాలి? అక్కడ పోయి కిరాణా కొట్టులో 2 చక్కడీల ప్యాకెట్లు కొనుక్కొని దేవుడి గుళ్ళో తిని 5 దాకా 2 చక్కడీల ప్యాకెట్లు పిల్లగాలు అన్నం అని అడగలేదు. 5ంటికి బస్సు ఎక్కి కుక్కడ ఇది పెద్ద బస్ స్టాండ్కి వచ్చింది. నేను అన్న ఇంటికి పోదాంపా అంది. ఇంటికి పోతే పరుగు పోయింది. రాత్రి బర్ర వచ్చింది. కుక్కడపల్లి నాకు తెలుసు అంటే నేను 1998లోనే వచ్చిన హైదరాబాద్. కుక్కడపల్లి జేఎన్టీలో ఉన్నా. జేఎన్టీలో నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నావు. అక్కడ నేను చెప్పు. సెక్యూరిటీ ఇక్కడ మెట్రో గార్డ్ వాచ్మెన్ కొన్నాం ఫస్ట్ వచ్చాక. అయితే బ్యూటీ పార్లర్ అని 3 ఫ్లోర్ బిల్డింగ్ ఆడ వాచ్మెన్ కొన్నాం. వాడు మా అక్కోళ్ళ కొడుకు వాళ్ళు ఆడ పక్కన ఉంటారు. ఒకరోజు మధ్యాహ్నం టైం వచ్చిండాడు. వాడు మందాగి వచ్చిండు. నాకు ఒక 90 మంది వచ్చినాం. నాకు 90 మంది. నేను ఇంట్లో కూకున్నా. మా ఆయన బాత్రూమ్ పోయి అతను పోయిండు. బాత్రూమ్ పోయాక మా ఆవిడ వెనకపోయింది. మీ ఆవిడ కూడా వెనకపోయింది. నేను తాగి నేను ఎందుకు బయటకు వచ్చిన వచ్చిపోయేలో గుంజుతుండాడు బాత్రూంలోకి చేయి డోర్ తీసి మా ఆవిడ నెట్టేస్తుంది అని వాడు గుంజుతుండు. ఏమన్నా ఆడ కూడా ఏమన్నా ఏంద్రా ఇదేం పని రా అన్న అంటే ఇదేం మాట్లాడలే. వచ్చి ముందు వెళ్ళిపో నువ్వేండి అన్న కొట్ల దాన్ని అప్పుడు కూడా కొట్ల. మీ అల్లుడు మీ ఆవిడని అట్లా చేసిండు గుంజుపోతాడు బాత్రూమ్ గుంజితే నెట్టేస్తుంది. సర్లే తప్పు నీది లేదు వాడు గుంజుతుంది నువ్వు నెట్టేస్తుంది కాబట్టి నేను ఆడ తిట్లా కొట్ల మాట్లాడాలి. అయితే నైట్ మా పెద్దనాన్న కొడుకుంటాడు. మా ఊడికి తెలిసింది. మా ఊడికి తెలితే మరి ఏం గొడవ ఏందో వాళ్ళకి ఏమైంది తెలియదు. మా ఊడు ఏం చేసిండు ఒక 4 పిలిపించి కొట్టించున్నాడు. నాకు కూడా తెలియదు కొట్టించున్నాను. అది చాలా గొడవ కేసు అయింది. అంటే వాళ్ళ కేసు అయింది. మేము అందులో పూసుకోలే. సర్లే అది వదిలేసి అది అయిపోయాక ఆ నుండి ఒక సంవత్సరం వాడు నేను బయటకు పోయేది లేదు. గేట్ ముందు కూకోవాలి. 5,000 చేస్తాం. ఆ పొద్దున 6ంటికి పోతే 3ంటికి వచ్చేది. పిల్లగాళ్ళకి అన్నం ఉండి పెట్టి రావు స్కూల్కి పంపించేది. నేను స్కూల్లో దింపి అన్నం ఒక 2 బాక్స్ కట్టి స్కూల్లో దింపి మళ్ళీ తీసుకొచ్చుకునేది నేనే. లేదంటే నడిచి వచ్చేది. అప్పుడు దగ్గర మెట్రోకి నడిచి వచ్చేది. అట్ట చేస్తుంటే ఇక అంతకుముందు బయటికి పోతుంది. ఇళ్ళ పనికి బయటికి పోయేది. ఇళ్ళ పని అయిపోయిద్దో తెలదో 3ంటికి వచ్చేది.
ఎవరో మీ వైఫ్ వేరే ఇళ్ళలో పని చేస్తారు? ఇళ్ళల్లో పని చేస్తుందాం. 3ంటికి వచ్చేది. ఎవరో మేడాలు ఫోన్ చేస్తే భద్ర మొత్తం లేదుగా ఇంక రాలేదుగా ఇంటికంటే మా ఇంట్లో పని చేసి వచ్చిందిగా అంటారు వాళ్ళు. ఆ 3ంటికి అట్టొచ్చేది. అయినా కానీ పట్టించుకోవాలా, సర్లే పనికే పోతుంది కానీ పట్టించుకోవాలా. ఆడ 1 సంవత్సరం తర్వాత ఎదురంగా ఒక కట్టే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుతుంది. ఆ సార్ అక్కడ రెంట్కుంటాడు, ఆ ఓనరు. మా వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. మొత్తం మా బిల్డింగ్లోకి వాచ్మెన్ పోయి ఆడ 7,000 ఇస్తారు, ఆడికి పోండి అంట. నైట్ ఆడ నుండి ఖాళీ చేయించింది. ఖాళీ చేసిన జీతం కూడా ఇలా వాళ్ళు నెలాఖరు అయిపోయింది. కరెక్ట్గా ఎల్లుండో రేపు ఇస్తారు జీతం. నైట్ సామాన్లు మొత్తం చదువుకొని యువతలకు వచ్చింది. తెల్లారు పోయింది. జీతం పోతే ఈయన అన్నారు. ఈయనంటే కుక్కడపల్లి స్టేషన్ కేసు పెట్టిన వాళ్ళ మీద. కేసు పెడితే ఏమైంది, వాళ్ళ పెద్ద టీచరు వాళ్ళ అక్క జడ్జి, ఆ మేడం వాళ్ళ అక్క. మళ్ళీ ఈ బిల్డింగ్లోకి వచ్చాక బాగా కొన్నాళ్ళు బాగానే ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఉన్నాక ఒకరోజు ఇంత ఇళ్ళ పని పోతుంది, లేట్గా వస్తుంది. ఫోన్ కూడా ఉంది, ఫోన్ మాత్రం బిజీ. బిజీ ఫోన్ బిజీ. నేనంతే మన ఫోన్ బిజీ మనం పట్టించుకోవాలి అప్పుడు వరకు. నాకు మొన్న ఇది ఫోన్ కాల్ వచ్చాక ఆ ఫోన్ మొన్న ఫోన్ చేసిండే 6 నెలల కింద ఒకడు. ఆ ఫోన్ వచ్చాక ఫోన్ ఎత్తాక వాడితో గొడవ పెట్టుకున్నాక ఏంది ఫోన్ కాల్ ఎవరు చేశాడు? మా ఆమెకు చేసిండు. మీ ఆవిడకి వేరే ఫోన్ చేశాడు. నైట్ 7 ఏమో సైలెంట్ లో పెట్టి ఫోన్ ఫ్రిజ్ మీద పెట్టింది. 2 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి ఫోన్లో. ఫస్ట్ కూడా ఆన్ స్టార్ట్ అయింది. 2 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. నేను ఎందుకో ఫోన్ తీసి 2 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. నా ఫోన్లో కొట్టిన. ఇంక విషయం ఏంటంటే ఆ నెంబర్ నా ఫోన్లో ఉంది. వాడు ఇంతకుముందు చాలా వీడియో కాల్ చేసిండు నాకు, కానీ నేను ఎత్తలా ఫోన్. నేను ఎత్తలా, వీడియో కాల్ ఉంది కానీ నేను ఎత్తలా. అంటే నెట్ ఆఫ్లో పెడతగా వీడియో కాల్లో ఉన్నాయి. ఈ నెంబర్ ఏమన్నా ఉందని చూస్తే వాట్సాప్లో నెంబర్ ఉంది. వాడు ఫోటో కూడా వచ్చింది. మళ్ళీ అదే ఫోన్ నేను చేసిన ఎవరన్నా ఏం చేస్తున్నా ఇంతన్నా అంటే మీ ఆయన ఏం చేస్తాడు, మా ఆయన బాగా కొడుతుండు తిడుతుండు, ఏం చేశానంటే వాడిని నిజలేసి లేకపోతే వాడిని చంపేద్దాం మాట్లాడినా ఫోన్లో. వాడిని చంపేద్దాం, చంపేవి మంచిగా ఉందా ఉండు. అరే నా కొడుకు ఎవడరా నువ్వు అన్నా. ఎవడరా నువ్వు నా కొడుకు అన్నా. నా కొడుకు కూడా ఉండు పక్కన ఒక్కది లౌడ్ స్పీకర్ పెట్టినా. ఎవడరా నా కొడుకు అన్నా. నువ్వు ఎవడరా నాకు, నువ్వు ఎవరితో మాట్లాడి నా కొడుక ఏంటి, నువ్వు ఏంటి ఫోన్ చేయ నా కొడుకు ఎవడు, నువ్వు రారా అన్నా. అంటే నా కొడుకు అయితే వాడు రివర్స్ అండి. మా ఆవిడ ఫోన్ తీసుకుండు. ఈడు బూతులు తిట్టిండు. పెద్ద అబ్బాయి తిట్టిండు. ఈయన వాడు తిట్టిండు. వాడు ఈయన తిట్టిండు. ఇక నేను మాట్లాడలా, కామ్గున్నా. మా ఆవిడ తిట్టుకొని ఫోన్ పెట్టేసిండు. మళ్ళీ ఫోన్ చేసిన, ఇక ఎత్తట్లే. సర్లేగా నేనేం చేశానంటే మేము చేసిన ఫోన్ కాల్ డిలీట్ చేసి మిస్డ్ కాల్ నుంచి 100 మా ఆమె ఫోన్లో. ఎప్పుడు వాళ్ళే ఫోన్ పెట్టి ఇద్దరం బయట కూకున్నాం. పిల్లగాడు నేను కుర్చీలో వచ్చింది, గిన్నెలు కట్టుకొని వచ్చింది. వచ్చి ఫోన్ చూసుకుంది, నెంబర్ డిలీట్ చేసింది. నెంబర్ డిలీట్ చేసింది. నేను పోయినా, మా వాడే పోయిండు. పోయి ఫోన్ చూసిండు, నెంబర్ లేదు. అమ్మ ఇందాక ఒక నెంబర్ ఉందా లేదండి, ఏ నెంబర్ లేదు కదా అంది. నీకు అంత తల తెక్కకుందా, నా కొడుకు ఎవడో ఫోన్ చేసి నోటుకుంటూ ఆగుతుండు అని వాడే వాళ్ళ అమ్మని కొట్టిండు. కొట్టేసిండు. నేను 2 బీకినా, నాకు అమ్మాయి నేను 2 బీకినా. నేను 2 బీకినా, వాడు 2 బీకిండు. వాడు గొంతుకే పట్టిండు. ఆ చిన్నపిల్ల నేను ఇడిపించిండు, గొంతు దారి అని ఇడిపించిండు. ఇడిపించాక ఆగిందిగా గొడవ ఆగిన సర్దు మనిగింది. ఫోన్ ఓడబీక్కోండి. నేను ఫోన్ ఓడబీక్కొని నాకు ఆడ పెట్టుకున్నా 4 రోజులు. ఇవాళ ఫోన్ చేసిన నైట్ తెల్లారి చేయలే. ఇక 2వ రోజు నుండి స్టార్ట్ చేసిండు ఫోన్ చేయటం. అంటే కొత్త నెంబర్లు చేస్తుండు. ఫోన్ ఎత్తా అలా అంటే పెట్టేస్తుండు, అలాంటి పెట్టేస్తుండు. నా వాయిస్గా పెట్టేస్తుండు. ఇక 4 రోజులు ఎడవకుండా వస్తున్నాయి ఫోన్లు. లోపలికి ఒకటి పోయి పోలీస్ స్టేషన్ పోయినాం. మా ఆమె పిల్లగాడి నీ 3 SIR కాడికి పోయినా. ఇలా సంగతి సారు, ఇలా నెంబర్ ఇది ఎవడో తెలదు, ఇలా టార్చర్ పెడుతుంది మా ఆమె ఫోన్ చేసి. ఇలా సంగతి సార్ అన్న, నెంబర్ ఇవ్వమ్మా అన్న. నెంబర్ ఇచ్చిన, ఫోన్ చేసిండు. ఎక్కడ రాని ఇదా అండు. కర్ణాటక అంత కరెక్ట్ తెలుగట్టు మాట్లాడుతుంది. అదే కర్ణాటక సార్ అండు. అరే మరి నువ్వు ఎందుకురా ఫోన్ చేస్తున్నావు అమ్మాయికి అండు. లేదు సార్ నేనుగా చేసేది, మా మేనల్లుడు ఆమె ఇద్దరు మాట్లాడుకుంటారు. నా ఫోన్ నుండి మా మేనల్లుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు సార్ అండు. SIR బెదిరించిండు, తిట్టిండు బాగానే. ఇంకోసారి అక్కడ ఫోన్లో తోరికి తీసుకొచ్చి కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ SIR మాట్లాడు స్టేషన్ వేస్తా అండు. అన్నాక అమ్మ మీరు వెళ్ళండి, ఇక ఫోన్ రావు, వచ్చేవరికి ఈ దెబ్బ కేసు చేద్దాం అన్న. బయటకు వచ్చాక మావిడ అన్న డాడీ సిమ్ తీసేద్దాం, కొత్త సిమ్ తీసుకున్నాం. కొత్త సిమ్ తీసుకున్నాం. ఆ సిమ్ పడేసి
అప్పటికప్పుడు ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నా ఓకే నా పేరు మీద ఇచ్చాక బాగానే ఒక 10 రోజుల దాకా ఫోన్ పర్లా. ఇక తర్వాత మళ్ళీ బిజీ వస్తుంది. బిజీ వస్తుంది. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ, ఏరే కాల్లో ఉంది ఏటింగ్ అంటది. నేను వాళ్ళ అక్కలకు ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తిది. ఏంది ఎవరితో మాట్లాడుతున్నావు ఏంది ఎంతసేపు అంటే, మా అమ్మతో మాట్లాడుతున్నా, మా అక్కతో మాట్లాడుతున్నాడు. మా వాళ్ళ నాన్నత్తకు వాళ్ళ అక్కలు ఫోన్ చేస్తే అసలు వాళ్ళ ఫోనే చేయదేమో, ఎవరికి ఫోన్ చేయదు, చేతితో వాళ్ళ అమ్మలో చేసిద్ది. వాళ్ళ అమ్మలతో గంటల కొంది మాట్లాడతా, మా అక్క వాళ్ళు కాదు వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తా, వాళ్ళ మేనత్త అంటది. వాళ్ళ మేనత్తకు కూడా ఫోన్ చేద్దాయా, మాకు ఫోన్ చేయక 6-7 నెలలు అయింది, మాకు ఫోనే చేయదు అసలు, మొత్తం మాకెందుకు చేస్తుంది అంటది. ఒక మేడం అంటుంది, ఒక రోజు భద్రా ముత్తమ్మ పెద్దగా ఫోన్లో మాట్లాడుతుంది, ఇళ్ళలో ఒక చేతితో ఫోన్ ఒక చేతితో పని చేస్తుంది, అందుకని ఏం ఫోన్లు వస్తాయి భద్రా అని అడిగింది మేడం. వాళ్ళు చూస్తుంటారు ఇళ్ళలో పని చేస్తుంటే, ఫోన్ మాట్లాడుకుంటూ పని చేస్తుంటది భద్ర. అంతకని అంతకని ఎందుకు చేస్తుంది అంటది. నేను చేయటం అసలు నేను ఫోనే చేయను మేడం ఆమెకి, నాకు ఏదైనా అవసరం ఉంటేనే ఫోన్ చేస్తా కానీ అసలు నేను చేయను మేడం అండి. మరి ఏంటికి మాట్లాడితే పెద్దగా ఫోనే మాట్లాడదు, మళ్ళీ ఇంటికి వస్తే ఫోన్ మాట్లాడదు, సైలెంట్ పెట్టిద్ది, ఫ్రిడ్జ్ మీద పెట్టిద్ది, అంతేగా. మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది, సైలెంట్ పెట్టి ఫ్రిడ్జ్ మీద పెట్టిద్ది, తింటది, పండుకున్నది, ఇక అంతే. మళ్ళీ ఒకళ్ళ బాత్రూమ్ గిట్ట పోయినప్పుడు ఒకళ్ళ ఎటని పోయినప్పుడు మాట్లాడుతుంది తెలియదు కానీ, ఇంట్లో అని చెప్పి ఫోన్ మాట్లాడు, ఫోన్ సైలెంట్ సైలెంట్లో ఉన్నది ఫోన్. మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు? డిగ్రీ చదువుతున్నాడు. వాడు ఫస్ట్ ఇయర్ మంచి చదివిండు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మంచి చదివిండు. హాస్టల్ నుండి 1 రోజు కూడా ఇంటికి రాలా. ఈ హాస్టల్లో ఎండాకాలం గొడవైంది ఇది, ఈ ఫోన్ గొడవ. హాస్టల్కి ఈ సంవత్సరం హాస్టల్కి పోవట్లే, పద్దాకి ఇంటికి బాగా వస్తుండే. వాడు ఏంద్రంటే నాకు ఆ గొడవే గుర్తుకొస్తుంది డాడీ అంటాడు. ఎవరు మీ ఆవిడకి? ఆ గొడవే గుర్తుకొస్తా, నేను ఉండను, నేను వస్తా అంటాడు. నేను మొన్న కూడా అదే జరిగింది, మొన్న వచ్చిండు దసరాకి. దసరా వచ్చాక ఏమైంది, దసరా ఇలా పోతున్నాడు, దసరా ఇలాగ పోలే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి ఎక్కడికి వస్తే వస్తున్నాను ఎక్కడ రాలే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండు. పండుగ దీపావళి పండుగ 2 రోజులు ఉందనగా వచ్చిండు ఎక్కడికి, హైదరాబాద్ వచ్చిండు. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి 10th చదివిన వాళ్ళు, బయటికి పోనీలా, 2 తిరిగి వచ్చిండు, పోనీలా. ఇక మళ్ళీ పండుగ వెళ్ళిన తెల్లారే మరేంద్ర బయలుదేరా అన్న, నేను పోనాను. ఫోన్ అన్నప్పుడు నేను అన్నా మరి చదివితే చదువుతున్నాను, లేదంటే పని చేయి, నువ్వు పని చేయి, చదవకపోతే పని చేయి, చదువుతావా పని చేస్తావు అన్న. అంటే నేను చదువుకుంటా కానీ నేను హాస్టల్లో పోను అంటాడు. హాస్టల్ పోనీ ఎందుకు పోరా అని అన్న. ఎందుకు పో నువ్వు హాస్టల్కి ఎందుకు పో అన్న, సాయంత్రం పూటనే 5:30, 6 అయింది, ఎందుకు పోరా అన్న. నేను పోను, నేను పోతా హాస్టల్కి ప్రిన్సిపాల్ని కొడతా, వార్డెన్స్ కొడతా, వాళ్ళని గేట్ కాడ ఆపుతారు, కోపం వస్తుంది, నేను వాళ్ళని కొట్టేస్తా. పిచ్చా నీకేమన్నా చదువుకున్న స్టూడెంట్ నువ్వు, చదువు సార్ మంచిగా చెప్తారు, చెడుగా చెప్పరు, చెడు పొమ్మని ఎవరు చెప్పరు, మంచిగా చెప్తారు అన్న. లేదు నేను పోనన్న. కొంచెం రెచ్చుకొని ఇద్దరు కొట్టిన 2 పీకులు బీకిన, అటు మా ఆయన కూడా 2 పీకులు బీకిన. నువ్వు అడ్డం రాబా కాదు, ఏంటంటే నువ్వు నీ కొడుకుని కాదు, నువ్వు సార్కి సపోర్ట్ ఇస్తావు, నా సపోర్ట్ ఇవ్వ అన్న. నేను నీకు సపోర్ట్ ఇవ్వను, నేను సార్కే సపోర్ట్ ఇస్తాను. మీ కొడుకు నీకు అడ్డం తిరిగేసిండు, నీకు సపోర్ట్ ఇవ్వను, నేను సార్కే సపోర్ట్ ఇస్తాను, నీకు అటు సపోర్ట్ ఇస్తా నేను ఇవ్వను. అయితే నేను మమ్మల్ని వెళ్ళిపోతా అన్నారు. పోండి అన్న. ఎవరు? మమ్మ నేను వెళ్ళిపోతావు అంటాడు. ఈ అబ్బాయి అన్నాడు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, పోతున్నాను వెళ్ళిపోండి అన్న. వెళ్ళిపోండి అని నెట్టేసి పో, మరి మిమ్మల్ని తీసుకుపో అంటే మొగుడు కట్టుకున్న మొగుడు కొడుకు పిలితే పోతాం అని అన్న. పోతాం, మేము పోతాం అన్న. మరి పోండి అన్న, పోండి అన్న. అన్న నేను బిల్డింగ్లో మాది 185 ఫ్యామిలీలు, నేనున్న వాచ్మెన్. సార్ ఒకసారి ఫోన్ చేసి భద్ర అర్జెంట్ రమ్మంటే ఫ్లోర్లో పోయినా, పైకి పోయి బిల్డింగ్లో పోయేలోపు లేరు, వెళ్ళిపోయారు. ఎవరితో బండి పిలిపించుకొని ఎక్కేసి వెళ్ళిపోయారు ఇద్దరు. నేను వచ్చే లోపల లేరు, చిన్నపిల్లగాని వదిలేసి వెళ్ళిపోయారు ఇద్దరు, వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక గురువారం నైట్ వెళ్ళింది, ఆడే శుక్రవారం 18 గారు. మరి మా చెల్లెళ్ళకి వాళ్ళకి ఏం గొడవ, అది ఎవరిదో తేలదు నాకు కూడా, బైక్ ఎవరిదో తేలదు నాకు. సెక్యూరిటీ అన్నారు, ఆడ గేట్ కాడ సెక్యూరిటీ ఉంటారు. ఏదో మా వచ్చింది, ఇప్పుడే బండి ఎక్కిపోయారా, ఎవరు బండి ఎక్కిపోయారా అని చెప్పిండు సెక్యూరిటీ. ఇక మా చెల్లెళ్ళకి వాళ్ళకి ఏం గొడవ నాకు తెలియదు, ఆ పంచాయతీ నాకు తెలియదు. ఫోన్ చేసి అరుచుకున్నారంట. నాకు వారం రోజుల తర్వాత తెలిసింది. నేను ఫోన్ చేయట్లా ఆమెకి, నాకు ఫోన్ చేయట్లా, పోయిన కానీ ఆమెకి నేను ఫోన్ చేయలే, ఆమె నాకు చేయలే, చేయట్లా ఆమె చేయట్లా, నేను చేయదలుచుకోలే. అమ్మ ఉద్దు తల పని చేస్తే వాళ్ళమ్మ ఏదో ఒకటి అంటది, మా అత్త అరే ఒరే ఎన్నో అంటది, నాకు కోపం వస్తుంది. నేను దుప్పుకున్నా ఏదో ఒక మాట అంట, గొడవ వేద్దాన్ని నేను చేయడం మానేసిన.
నాకు ఈ పంచాయతీ ఇస్తుంది వాళ్ళు గొడవ పెట్టుకొని బాగానున్నారు. మా చెల్లె మా బావ వాళ్ళు ఊరు పోయారంట హైదరాబాద్ నుండి. నాకు మధ్యాహ్నం వారం రోజుల తర్వాత తెలిసింది. శుక్రవారం గొడవ అయితే ఆదివారం పొద్దున్న మా బాబు ఫోన్ చేసింది. బాబు ఏం చేస్తున్నావు అంటే, అరే నువ్వు ఓడరా, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నీకు నా సంబంధం లేదు, మీ ఆమెకి మాకు నీకు సంబంధం లేదు, నువ్వు నా ఫోన్ చేయొద్దు, నా ఇంటికి వెళ్ళి రావద్దు, నేను నీ ఫోన్లో నా నెంబర్ తీసే, నీకు నా సంబంధం లేదు అని మా సొంత బాబు అని పెట్టేసింది. ఇదేంది మా బాబు ఇంత మాట్లాడో, నాకు ఈ పంచాయతీ తెలియదుగా, వాళ్ళు గొడవలు పెట్టుకుని మరి ఏం జరిగింది తెలియదు పంచాయతీ. ఈ ఏంటంటే మా బావను మా చెల్లెని నేను వాళ్ళ మీదకి గొడవ పంపినట్టుగా కెరీర్ చేసుకొని ఉండిపోయింది. ఆడ పిల్లగాని హాస్టల్ పంపించింది, అటు చేసే పిల్లగాని ఆడు హాస్టల్ పంపించింది, పిల్లగాని తదుపరి హాస్టల్ పంపించింది. హాస్టల్ పంపించి 5 రోజులు అయింది. 5 రోజుల తర్వాత మనం పోయిన శనివారం వాడు హాస్టల్ అంతా ఇష్టం లేదు వాడికి, ఎప్పుడు వద్దామని చూస్తుండు. ఫోన్ చేసి అమ్మ హాస్టల్కి రమ్మా అంట. నువ్వు ఎందుకు పోయినా 5 రోజులే వాడు హాస్టల్ పోయి శనివారం రోజు పోయింది. వాడు ఆడేం చేసిండు, నేను హాస్టల్ ఉన్నాను, నీతో వత్తపా అంటాడు, నీతో వత్తపా నేనున్నాడు. నాకు సార్ ఫోన్ చేసి ప్రిన్సిపాల్ ఏడను అయ్యా అండు, హైదరాబాద్లో ఉన్న సార్ అన్న, ఇలా చేస్తుండు వాడు, గొడవ చేస్తుండు, షికారు చేస్తుండు, మేము కూడా వాడి తీసుకెళ్తా ఉంటుంది, ఎంత చెప్పి నిన్నట్లేదు ఆడేందండి. మరి ఎప్పుడు వస్తారంటే ఏంటంటే, నేను మండే వస్తా సార్ అండంట. ఏంది మరి అన్నాడు. సార్ ఇది ఒకసారి నా రికమెండేషన్ పంపిండి, సోమవారం వస్తారు సార్ అన్న. నాకు సోమవారం నైట్ ఫోన్ చేశారు. మళ్ళీ నేను చేయలేదు ఎంతవరకు, ఈ పంచాయతీ కూడా నాకు తెలియదు. సోమవారం నైట్ ఫోన్ చేశారు. నాన్న అండు, ఏందమ్మా అన్న, పొలం పని ఏంద్రండి, నేను హైదరాబాద్ వస్తా అండు, హైదరాబాద్ వస్తాను, పెద్ద హైదరాబాద్ వస్తా అండు. హైదరాబాద్ వచ్చి ఏం చేస్తారా, హాస్టల్లో పోరా అన్న. లేదు నేను హైదరాబాద్ వస్తాను, నీ ఇష్టం రా అన్న. నీ ఇష్టం అంటే లేదు, మా మామ తీసుకుని అలా అన్న. ఏంది మా అన్న, అరే నా కొడక మొత్తం మా మామ నీకు బలంగా మొత్తం తీసుకొని వచ్చారా, ఎడాకులు ఇచ్చేస్తా. ఇక ఆమె అయితే మరి గలీజు తిట్టిద్ది. మా అత్త అయితే అనకూడదు కానీ అత్త అమ్మ వరుస అయిద్దని కానీ గలీజు తిట్టిద్దామా, అంత గలీజు తిట్టి నేను ఫోన్ పెట్టేసిన. ఫోన్ పెట్టేశాక మళ్ళీ శుక్రవారం రోజు సాయంత్రం పూట ఆడ వాళ్ళ పెద్ద అని ఉంటారు. నాకు 4 పాలకు పోయినా, పోతే ఆయన ఎదురేండు. ఏం మరి గొడవ ఏందంటే ఏందిరా అన్న. ఏం గొడవ మా అన్న, ఏం గొడవ నీకు తెలదారా అండు. ఇట్లా మీ ఆమెకి మీ చెల్లెళ్ళకి గొడవ ఏందంట, మరి ఏమైందిరా అండు. నాకు ఎంతవరకు తెలదు మా నువ్వు హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ ఎట్లా వెళ్ళింది, ఇందాక నాకు ఏదో చెప్పినావు. అదా బండి మీద ఎట్లా, ఎవరు బండి అది, ఎవరితో తెలవదు అది. వారం అయింది పోయి, అంటే ఇది అయిపోయాక ముందు అదే రావాలి, ముందు అదే రావాలి. హాస్టల్ కాడికి పోయింది పిల్లగాని తీసుకొని 4 నెలల కింద. పోతే 2 రోజులు అప్పటికి వారం అయింది పోయి. నేను సార్ని ఒక్కసారి ఇవాళ నైట్ పోతా, రేపు నైట్కి వచ్చేస్తా, ఒక్కరోజు పర్మిషన్ అండి సార్ అన్న. సరే భద్రాన్ని డబ్బులు 2,000 ఇచ్చారు, 2,000 ఇస్తారంటే ఇచ్చిండు. నాకు డౌట్ ఉంది అమ్మిన, డౌట్ ఉంటే పోయినా. మా ఊర్లో దిగిన, ఖమ్మం పక్కన కొంచెం ఇంటికాడ దిగిన. ఆ నైట్ ఉన్నా డౌట్ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళినా నైట్ 5 దిగినాడ ఊర్లో. పిల్లగాడి ఫోన్ ఏడన్నారు అంటే హాస్టల్ కాడికి పోతుంది డాడీ అండి. సరే అన్న, వాళ్ళు వెళ్ళిపోయారు హాస్టల్ కాడి. వాళ్ళు పోయాక నేను అనుకున్నాను. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అమ్మమ్మ ఊరు నుండి ఆంధ్ర నుండి డైరెక్ట్ హాస్టల్ కాడికి వచ్చారు. నేను మా అమ్మోళ్ళ ఇంటికాండి నేను పోయి హాస్టల్ కాడ ఉన్నారు వాళ్ళు. నేను పోయి ఆడ కూకున్నా రోడ్డు మీద, చెట్టు కింద కూకున్నా, క్యాప్ చెట్టు కింద. హాస్టల్ ఇట్టే రావాలి. ఎర్ర చీర కట్టుకొని ఉంది, కొత్త చీర, అసలు కలర్ చీర లేదు ఆమెకి. బండి ఎక్కువ వస్తుంది. నేను కూకొని ఎంతే చూసిన, చాలా సేపు చూసిన, ఎడిపోద్ది అని చూసిన. ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చినోడైతే మెయిన్ రోడ్ ఎక్కాక ఆడ దింపాలి ఆడ. ఖమ్మంకి వెళ్ళి తిప్పింది బండి. ఖమ్మంకి వెళ్ళి తిప్పితే నేను ఫోన్ చేసిన, తిప్పుతుండే ఖమ్మంకి వెళ్ళి నేను ఫోన్ చేసిన మా ఆమెకి. ఏడున్నావా అన్న, హాస్టల్ కాడ ఉన్నా అంది. హాస్టల్ కాడ ఉన్నావా, బండి మీద ఖమ్మం పోతున్నావా అన్న. నువ్వు ఏడన్నావు అంది. ఎర్ర చీర కట్టు, నువ్వు బండి మీద ఖమ్మంకి వెళ్ళి తిరుగుతుంది బండి, ఏడన్నావు అంది. నువ్వు ఏడన్నావు అంది. నేను హైదరాబాద్లో ఉన్నా అన్న. నువ్వు హైదరాబాద్లో నువ్వు ఏడన్నావు అంది. వెళ్ళి నేను హైదరాబాద్లో ఉన్నా. మరి నీకేడ తెలుసా అంది. నాకు వేరే వాళ్ళు చెప్పారన్న. లేదు నువ్వు ఏడన్నావు రా అంది. అప్పుడు దాకా ఉన్నాడు. నేను ఇట్లా బయటకు వచ్చినా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడు. కొట్ల మా ఆమెని, ఏంది అన్న, ఎందుకు వచ్చి నువ్వు గొడవ ఏంది, నువ్వేంది నాకు లిఫ్ట్ ఇచ్చిండు. లిఫ్ట్ ఇచ్చినోడైతే నేను వచ్చిన దాకుండి ఎట్లా లిఫ్ట్ అడిగింది, ఎట్లా దింపినండి, నేను వచ్చిన దాకా ఎందుకు ఆగలేడు, ఎందుకు ఆగలా, వెళ్ళిపోయాడు. నన్ను చూడంగా వెళ్ళిపోయాడు. నేను సరే ఏమల్లా బస్సు ఆపిన, బస్సు ఎక్కి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా.
వెళ్ళిపోయాక ఫోన్ చేసింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. రే వాళ్ళయ్య అరే వాళ్ళ ఎదవా నా బిడ్డను అనుమానిస్తావురా ఆడ గొడవైంది గట్టిగా ఫోన్లో. మళ్ళీ నాకు మళ్ళీ నైట్కి వచ్చేయాలి హైదరాబాద్, మీరు ఏడాది చావండి అని నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక 15 రోజులు మళ్ళీ నెల ఉంది ఆడ. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి నెల ఉంది. అప్పుడు నేను ఒక్కడున్నా, చిన్నపిల్లగాని తీసుకొని పోయింది. అప్పుడు నెల రోజుల తర్వాత దసరా 10 రోజులు ఏముందనగా వచ్చింది. మళ్ళీ దసరా 10 రోజులు ఉందనగా వచ్చింది. ఆమె పిల్లగాని తీసుకొని వచ్చింది. కరెక్ట్గా 20 రోజులు ఉంది నాకు ఆడ. ఇది మీ అమ్మతో ఏదో మా అమ్మకి 10,000 మొన్న నేను ఊరు వెళ్ళిన పిల్లగాని హాస్టల్ ఎండాకాలం ఊరు వెళ్ళినప్పుడు పిల్లగాని నిద్రం పోయాడు. వాడికి కూడా తెలుసు. ఒకడు యాదవులు కలిసారు ఆడ ఊర్లో. ఎవరు మీ ఫ్రెండ్స్? మందు ఆయన కొంచెం మంది బాగానే ఆయన ఎడదా పేకాటం ఆడుతున్నారు, పోదారా నాకు రాదు గారు నేను ఆడంటారంటే ఆడొద్దు నువ్వు చూద్దురా అన్న. పోయినా అన్న 10,000 పోయినాయి. 10,000 పోయినాయి. ఆ 10,000 మీ పిల్లగాడు స్కూల్ కూడా దాపెట్టాను. సిగ్గుండొద్దా? నేను అదే నేను ముందు అయినా సరే పిల్లలకి స్కూల్ కి 10,000 మా అమ్మకి ఇచ్చిన. మా అమ్మకు 10,000 ఇచ్చిన. 10,000 అకౌంట్లు ఉన్నాయి. 10,000 నేను 6,000 ఆడినా. 6,000 బాగున్నాయి. 10,000 బాగొట్ల 6,000 బాగొట్టిన. 6,000 పోయినాయి. ఇప్పుడు 6,000 బాగా నాకు డౌట్ వచ్చింది. లేసి వచ్చిన ఉండరా నేను ఉండను, నాకు లేని అలవాట్లే చేయబాక నేను వెళ్ళిపోతాను వెళ్ళి వచ్చాను. 4,000 ఉన్నాయి నా అకౌంట్లో. 4,000 పెట్టి నేను పిల్లగా నేంద్ర మరి హాస్టల్కి అంటే నేను రేపు నాయనమ్మ తాతనాన్ని తీసుకొని పోతా అంట. నాయనమ్మ కాడ 5,000 ఇచ్చి నాయనమ్మకి బట్టలు బ్యాగులు బుక్ ఇవన్నీ కొన్నా, చెప్పులు అన్ని కొనిచ్చిన, వాటర్ బాటిల్ అన్ని కొనిచ్చిన. అవి ఒక 5,000 అయినాయి. ఒక 5,000 మా అమ్మకి ఇచ్చిన. వాడిని హాస్టల్లో పంపించిన. ఫీజు కట్టేది లేదు ఆడ. ఫీజు ముందే కట్టించిన. ఫీజు కట్టే పని లేదు. పంపించినావా అన్న. సరే అయ్యా అంది. వాళ్ళమ్మ అన్న ఉంది ఏడు హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళమ్మ చిన్నపిల్లగాడు ఏమి ఉన్నారు. వచ్చాక నేను చెప్పిన ఆ 4,000 నా దాకా 2,000 అయినాయి ఛార్జీలు. 2,000 అకౌంట్లో ఆమె కూడా చూసింది. వచ్చి ఫోన్పే చెక్ చేసుకుని 2,000 ఉన్నాయి. నేను చెప్పిన అమ్మా ఇట్లా ఖర్చేని ఇట్లా 6,000 ఖర్చేని ఇలా దెబ్బతిన్నా, నీకు అలవాట్లేదు ప్యాకాట, నువ్వు ఆడవు, నువ్వు పోవు, నువ్వు ఎట్ట ఖర్చేని 10,000 అంటది. లేదా 6,000 పోయినాయి ఇలా ప్యాకాట అన్న. 4,000 2,000 ఛార్జీలు అని 2,000 అకౌంట్లోనే అంటే లేదు నీ అమ్మకాడ పండుకొని నువ్వు 10,000 నీ అమ్మకి ఇచ్చినవరా అని అడిగింది. సొంత భార్య నీ అమ్మకాడ పండుకొని 10,000 ఇచ్చినావు, నాకు ఎట్ట ఉండాలి చెప్పు. నీ అన్న కూడా పోయినప్పుడు మరి మీ అమ్మకాడ పండుకొని డబ్బులు ఇస్తాండి ఏందని నేనన్న మాట. ఆర్డర్ ఇచ్చింది. ఇక ఆడ గొడవ అయింది. 4 రోజులు సీరియస్గా ఉంది. తర్వాత మామూలుగా ఉంది. ఇక అది అయిపోయాక ఈ ఫోన్ కావాలి మళ్ళీ. అది అయ్యాకనే ఫోన్ కావాలి. ఆ ఫోన్ కావాలి ఏం కానీ ఇక నేను అది అంటే నీకు ఫోన్లో ఎందుకు బిజీ అవుతానంటే నీ అమ్మకి 10,000 ఇచ్చి వచ్చి నువ్వుగా ఇప్పుడు కాడదా అన్నమాట. అసలు కన్న తల్లికి 10,000 తల్లి కాడ పండుకొని 10,000 ఇవ్వడానికి ఇతరా అసలు నువ్వు నీకు అమ్మాయి ఉన్నారుగా ఎట్టుంటుంది బాధ. నేను ఎవరని చెప్పిన ఎట్ట అమ్మాయి ఇలా ఖర్చు అయినాయి, ఇలా ఇబ్బంది పడ్డా, ఇలా అయిపోయింది, ఏదో జరిగింది, నీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు, ఏదో దరిద్రం అమ్మూరు నెత్తి మీద కూకొని నెట్టింది పోయినా సాగు వచ్చి సత్వమా అన్న. అయితే ఇక ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎత్తదు, నాది ఎత్తదు. ఆమె చేస్తే నేను ఎత్తాలి, నేను చేస్తే ఎత్తదు, నేను చేస్తే ఎత్తదు, ఆమె చేస్తే నేను ఎత్తాలి. ఫోన్ చేసినప్పుడు విడాకులు తీసుకుంటాను ఎప్పుడు ప్రతిసారి అంటది. ఇందాక కూడా పొద్దున్న కూడా ఫోన్ చేసి మీ వాళ్ళు తీసుకొని రా, నువ్వు నాకొద్దు, నేను విడాకులు ఇచ్చేసుకుంటా అన్నది. విడాకులు ఇచ్చి ఏం చేసుకుంటావా? లేదు నేను విడాకులు ఇచ్చి మా అమ్మ వాళ్ళ కాడ ఉంటా, మీ వాళ్ళు తీసుకుంటా. మరి ఎదిగిన పిల్లలు ఉన్న చేతులు మరి వాళ్ళ పని పరిస్థితి. నేను అదే కదా పిల్లగాళ్ళు ఉన్నారే నా బాధ. ఇప్పుడు నా బాధ అదే. నువ్వు నెలలో 2 సార్లు గొడవ, ఆమె గొడవ పెట్టుకున్నది, నా కోపం వచ్చి 2 దెబ్బలు పాత వెళ్ళిపోయింది. పోతే 2 నెలలు నెల ఉంటుంది. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్ నిజవాళ్ళు. వాళ్ళ అన్న వదిన నేను ఉంటారు. 2 నెలలు విజయవాడ హాస్పిటల్లో నా 2 పిల్లలు నా కాడ ఉంచుకొని 2 నెలలు వాళ్ళ నాన్న కాడ ఉంచిన హాస్పిటల్లో. వాళ్ళ అన్న వాళ్ళ వదిన చూడటానికి కూడా పోవాలి హాస్పిటల్కి విజయవాడ. 2 నెలలు నీ అమ్మ నీ నాన్నకి ఆపరేషన్ ఎందుకు ఉంచి నేను 2 నెలలు పిల్లలు నా కాడ పెట్టుకొని. అప్పుడు పిల్లగాడు 10th క్లాస్ చదువుతుండు. 2 సంవత్సరాలు నేను మీ నాన్నక 2 నెలలు ఎందుకు పెట్టినా, 2 నెలలు నా పిల్లగాళ్ళని ఎందుకు ఉండి పెట్టుకొని బడి పంపించుకున్నా. పెద్దోడు 10th అప్పుడు ఎందుకు పెట్టినా అని నాకు చాలంట. వాళ్ళ అన్ననే ఊర్లో బేవర్సు తిరిగేది వాడు. 2 పిల్లలు వాళ్ళు ఇటు పోయి వచ్చి మా యొక్క ఒక డబ్బులు కొట్టుకాడికనేది వాళ్ళ వదిన. అయితే నేను హైదరాబాద్లోనే ఉంటున్నా. పోయిన ఒక రోజు పోయి
వాళ్ళే రమ్మన్నారు. పోయినా ఏంటంటే అయ్యా అట్టైనా తీసుకెళ్ళి 5 రోజులు అన్న. వాడు రానంటుండు మా బామ్మది. అరే 4 రోజులు ఉండు, నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్న. వచ్చి వాడిని వాచ్మెన్ పెట్టినా వాడు సున్నం ప్యాటీలో ఆటో తోలటా పోతాడు. కుదిరిచ్చినా చేసుకుంటుండు. వాడు వచ్చి ఒక 6 సంవత్సరాలు అయింది. వాడు వచ్చారు, వాడిని తీసుకొచ్చి పెట్టిన. వాడిని పెట్టాక వాళ్ళ అక్కలను తీసుకొచ్చిన. వాళ్ళ అక్కలను కూడా పిలిచి వాచ్మెన్ పెట్టిన. మా సొంత చెల్లి వాళ్ళని పిలిపించి వాచ్మెన్కే పెట్టిన. నేను వాచ్మెన్కి వచ్చిన నాకు బో పెట్టిన వాళ్ళు నడి రోడ్డు మీద కూకొని తిన్నాను. నడి రోడ్డు మీద వండుకొని తిన్నాను వారం రోజులు. అంతలో తోనలో ఇంతలో బురదలో పండుకున్నాను. ఆ విషయం తెలుసుగా నీకు? నీ అన్న నీ వదిన మరి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారుగా. నువ్వు 10 నెలలకి 2 సార్లు మారిపోతే పిల్లగాళ్ళు ఎక్కడ చదువుతారు? ఇప్పుడు 25 రోజులు చిన్న పిల్లగాడు పడిపోయిందా? మనాది జ్వరం. వాడు ఏ జ్వరం ఏంది అర్థం కాదు. టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు. మాకు మనాది పెట్టుకొని జ్వరమా అంటే వాళ్ళకి ఎలా ఫోన్ చేసిద్ది. కానీ నా ఫోన్ చేసి పిల్లగాడు ఎట్టున్నాను ఎందుకు పక్కన వచ్చి మేము ఫోన్ చేసి తమ్ముడు పిల్లగాడు ఎట్ట ఉండేదా లేదక్క పిల్లగాడు ఏది బాగలేదు ఎట్ట అయిపోయింది వాడు 25 రోజులలో బక్కగా అయిపోయింది అక్క. తినట్లా అన్నం కూడా తినట్లా చపాతీ తింటుండు. అది నైటు తింటుండు అంతే. నాకు ఫోన్ చేయట్లా. నేను ఫోన్ చేస్తే వస్తుంది. పొద్దున ఫోన్ చేసిందంట పక్కన వచ్చి మించి అన్నంట అక్కడ నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, చేస్తే అన్న చెయ్యి నా చేయొద్దు, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అంటే అప్పుడు నాకు చేసింది. పొద్దున ఫోన్ చేసి నేను పిల్లగాడి టిఫిన్ తెచ్చినా నువ్వు ఇంట్లోండి పిల్లగాడిని తల్లి మాట్లాడుద్దని ఎవరని చెప్తారా? నువ్వు పిల్లగాడిని మాట్లాడినట్లా నాతో? నేను పిల్లగాడిని నీతో మాట్లాడినా నీకోసం ఎంత పోరాటం ఏం చేస్తా? నువ్వు ఎంత చిగా చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ నువ్వే కావాలనుకునేది ఏంటి? నేను ఏంటి ఆడికి పోయిద్ది. ఇక ఆడికి పోయిందంటే ఇక అంతే రాదు. 2 నెలలు 2 నెలలు రాదు గ్యారంటీ. ఇప్పుడు నెల మళ్ళీ 31వ తారీఖు వస్తే నెల. ఇప్పుడు ఆమె ఏమంటుంది? విడాకులు అంటుంది. మాట్లాడితే విడాకులు అంటుంది. వాళ్ళ మరిదే అరే విడాకులు ఇచ్చేస్తా తీసుకోరా. వాళ్ళ అయ్యి నైట్ ఫోన్ చెయ్యి 8 నాటి ఫోన్ చేస్తే వాళ్ళ 5 వారం చూడాలి. రారా నువ్వు వచ్చాయి నీ పొలగాని తీసుకొని వచ్చాయి. నేనేం తప్పు చేసినా నువ్వు విడాకులు ఇస్తూ మరి వాళ్ళు ఇస్తానంటే మరి చేసేది ఏం లేదు. పిల్లగా లాగమవుతారు నాకు. సరే ఒకసారి మనం మాట్లాడదాం. మీ ఆవిడ నీ ఫోన్ ఎత్తదా? ఎత్తదు. సరే అట్టయితే నువ్వు ఫోన్ చేయ మాకు. మళ్ళీ నా ఫోన్ కూడా ఎత్తదు ఎందుకంటే మళ్ళీ నువ్వే అనుకుంటుంది. ఒకసారి నెంబర్ రేపు. హలో అమ్మా నమస్తే అమ్మా. మొత్తం నేను మాట్లాడేది అవునా? నా పేరు గోపి అమ్మ. మనం టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. ఇది మీ ఆయన భద్రం మా దగ్గరకు వచ్చాడమ్మా. ఇది మా భార్య చీటికి మాటికి నన్ను విడాకులు అడుగుతుంది. విడాకులు ఇస్తే నాకు బాధ లేదు ఎందుకంటే నా పిల్లల జీవితం అన్యాయం అయిపోతుంది మీ విడాకులు తీసుకుంటే అన్నట్టుగా ఆయన బాధపడుతున్నాడు వచ్చి. అది కాదు సార్ విడాకులు తీసుకుంటున్నాను నేను అంటాం కాదు సార్. ఇది ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది నాకు పెళ్ళి. పిల్లగాళ్ళు ఇద్దరు మగ పిల్లగాళ్ళే నాకు. మగ పిల్లగాడు 18 సంవత్సరాలు పెద్ద పిల్లగాడికి. పెద్ద పిల్లగాడు ముందు కూడా ఏ మాట పడితే ఆ మాట అంటారు సార్. ఇబ్బంది పెడతాను నన్ను. తాగి జీతం డబ్బులు ఇయ్యడు ఇంట్లోకి. పిల్లగాళ్ళ ఫీజులు కట్టుకునేది నేను, అన్ని కట్టుకునే నేను. డాక్రా ఊపు ఉంది అన్ని కట్టుకునే నేను. ఒక 10 రోజులు ఎట్టినా 20 రోజులు 20 సంవత్సరాల నుంచి కూడా వచ్చినప్పుడు 10 రోజులు ఉంటాం, 1 నెల ఉంటాం, వెళ్తున్నా మళ్ళీ. అంటే ఇప్పుడు ఆయన నిన్ను బాధ పెడుతున్నారా? కొట్టడం అలా చేస్తున్నారా? అదే నన్నే ఇబ్బంది పెడుతుంది సార్. అంటే ఆయన పెట్టాల్సింది లెక్క, నేను పెట్టాల్సింది లెక్క. అంటే ఆయన ఇంకా నీ మీద కొన్ని చెప్పాడు మాకు, ఇట్లా నా భార్య వేరే వాళ్ళతో అఫైర్ ఉంది, ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటది అని చెప్తున్నాడు. అలాంటిది ఏం లేదు సార్, అలాంటిది లేదు. ఏం జరిగిందంటే ఒకసారి ఎదువరికి నెంబర్ కి పాత నెంబర్ కి రాంగ్ నెంబర్ వచ్చింది సార్. ఒకసారి పాత నెంబర్ వచ్చి నేను మాట్లాడినట్టు మాట్లాడింది ఆడవాళ్ళగా. ఆడవాళ్ళ మాట్లాడాలకల్లా నిన్ను ఇబ్బంది పెడతాంటే అది ఇదని అడిగితే సమాధానం చెప్పి నాకు తెలియదు. ఆ ఫోన్ వచ్చిన సంగతి కూడా నాకు తెలియదు. ఆయన మాట్లాడి పిల్లగాడికి ఇచ్చిందంట. పిల్లగాడు ఇద్దరు కలిసి మాట్లాడి పిల్లగాడు వాడిని ఆయన అన్నారంట. ఈ వాళ్ళు కలిపి నేను కొడతారు అది ఇదని ఆయన అన్నాడు. వీళ్ళు 2 మాటలు అన్నారంట. ఈ గొడవ జరిగింది నాకు తెలియదు అసలుకి. నేను బట్టలు ఉతుక్కుంటున్నా వేరే సాట. అయ్యాలకల్లా అటు జరుగుతుంటే నాకు తెలియక నేను వచ్చాకల్లా కింద బట్టలు ఉతుక్కొని వచ్చేకల్లా వచ్చి కొట్టిండు. ఎందుకు కొడుకున్నావు ఏంటంటే ఫోన్ వచ్చింది నీ నెంబర్కి అది ఇదని చెప్పుకొచ్చిండు. నా నెంబర్కి వచ్చినప్పుడు మాట్లాడింది నువ్వు కదా. ఎవరు చేసినావు అని అడగాలి కదా సార్ ముందు. మీరు ఎవరు చూసి చేశారు ఏంటి, ఎవరు చేశారు మీరు అని ముందు అడిగినాక కదా మనం ఏదైనా అడగాల్సింది డిసైడ్ చేసుకోవాలి. అట్టేం కాకుండా డైరెక్ట్ వాళ్ళని చేసి తిట్టాక ఆయన ఒక 2 మాటలు ఈయన ఒక 2 మాటలు అనుకున్నారంట. ఆ ఫోన్
ఫోన్ మాట్లాడింది కూడా లేదు. మా పెద్ద పిల్లగాడు ఏం చేసింది ఇట్లా సంగతి మమ్మీ ఏదో రాంగ్ నెంబర్ వచ్చి అట్లా మాట్లాడింది డాడీ అని చెప్పిండు. మీ పెద్ద అబ్బాయి కూడా నేను కొట్టాడంట కదా, నిజమేనది? నన్ను కొట్లా సార్, మొన్న వానానికి ఏదో తిరిగి 8 సంవత్సరాలు ఆయన్ని కొట్టిన నన్ను కొట్లా మా పెద్ద పిల్లగాడు. కొట్టాడని మీ భర్త చెప్తున్నాడు. పిల్లగాడే కొట్టిండు. కొట్టరా? లేదు అదేం లేదు. ఇది హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు వేరే వాళ్ళ బండి ఎక్కి వెళ్ళిపోతున్నావు అంటారు, ఎర్రసారి కట్టుకున్నది నిజమేనమ్మది? అది వేరే వాళ్ళ బండి కాదు సార్, సార్ది అది. ఆ కాలేజీలో సార్ది, అది కొంచెం అడిలో ఉంటుంది కాలేజీ. కాలేజీ అడిలో ఉంటే క్యాషియర్ సార్ ఇప్పుడు ఫీజు కట్టించుకుంటారు చూసారు బిల్లులో అకౌంట్ లో అక్కడ ఉండి, ఆ సారు మధ్యాహ్నం అన్నానికి వెళ్తుంది అదే టయానికి. అన్నానికి వెళ్తుంటే అమ్మ ఒక్కదాని వెళ్తాను, ఇది అడిగి ఉన్నట్టుగా ఉందా, ఆడ రోడ్డు దాకా రా అమ్మ, మెయిన్ రోడ్డు దాకా నేను దింపుతాను ఎక్కించుకోండు. అప్పుడు ఏం చేసి నేను నా వెనకాల నేను పిల్లగాడిని పోయేటప్పుడు పిల్లగాడిని పంపించడానికి నేను వెళ్ళింది పోయిన సంవత్సరం సంక్రాంతి అప్పుడు. అయితే పిల్లగాడిని పంపించడానికి వెళ్తే పోయేటప్పుడు ఇద్దరు వెళ్ళింది. ఇంకో నేను పోయిన కాడి నుంచి హాస్టల్ గా నా వెనకాల కాపలా కాసిండు ఆయన. కాపలా కాసి ఆ సార్ అట్టాను ఒక్కదాని వెళ్తాం ఆడ మనిషి అమ్మ చెప్తాను వెనకాల మేడం అనే పిలుస్తారు కదా సార్. ఇప్పుడు సార్ వాళ్ళతో ఎవరితో మాట్లాడినా మనం చదివించుకుంటాం అంటే మన మేడం అనే పిలుస్తారు. మేడం అక్కడ దాకా ఏం నడుపుతారు మేడం, ఎక్కడ బండి అంటే నేను ఆ బండి ఎక్కి ఆ మెయిన్ రోడ్డు మీద దిగిరా. ఇంకా నా వెనకాల ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నువ్వు ఎర్రసారీ కట్టుకొని దిగును ఫోటో బండి ఎక్కి దిగిన అంటే బండి ఎవరితో కాదు నువ్వు వెనకాల వస్తా నీకు తెలుసు కూడా, ఆ సార్ కూడా నీకు తెలుసు. ఆ సార్ కాడికి హాస్టల్ కాడికి పోవాలా అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఉన్నప్పుడు వాళ్ళ పెద్దమ్మ కొడుకు నెంబర్ పెట్టుకొని నేను వెళ్ళిన. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది నా అమ్మటయ్యాలా. నేను గొడవ చేసింది ఇట్లా కాపలా కాసిందంటే గొడవ అయ్యింది. వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ అక్కయ్య కొడుకు వస్తే ఇద్దరం కలిసి ఇద్దరు తీసుకొని నేను వెళ్ళాక ఇట్లా సంగతి అని వాళ్ళ అన్నయ్య ముందు కూడా అడిగింది ఈ సంగతి. ఈ సంగతి అడిగాక ఇట్లా సార్దే మా నేను ఎక్కింది బండి, నేను ఏదో వాళ్ళ బండి బాగుంటే హాస్టల్ కాడి పోదాం అసలు నాకు భయమే లేదు అంటే అదే ఆయన అన్నాడు వాళ్ళ అన్నయ్య అట్ట కాదమ్మా హాస్టల్ కాడికి పోతే ఏమంటారు పిల్లగాళ్ళు సీకు చూస్తారు ఇలాంటి విషయాలు తెలిస్తే వాళ్ళు మంచిగా పిల్లగాళ్ళ పరువులు పోవడం తప్ప రెండు వచ్చి లేదు, నువ్వు ఎలాంటి దాని కాదమ్మా మా తెలియదని ఎలాంటి దాని అని వాళ్ళ అన్నయ్య కూడా ఆయన్నే గద్దించింది. వాళ్ళ పెద్దమ్మ కొడుకు కూడా అట్ట చేస్తారు. అతనికి ఇబ్బంది మాన ఇబ్బంది లేదు అంటే బయట కడుపులో పెట్టుకొని ఇబ్బంది పెట్టడం. సరే అమ్మా ఒక్క నిమిషం, ఇప్పుడు మొత్తం మీ ఆయన షోలో ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వేమంటావు, ఇప్పుడు క్షమించి కలిసి ఉంటారా లేకపోతే నువ్వు ఎట్లా చెప్పాను పొగరగా ఉండి వెళ్ళిపోతానంట? ఒక మాట చెప్పు. నాకు మొత్తం నో ప్రాబ్లం కాదు, మళ్ళీ నువ్వు కొట్టి తాగి కొట్టం కాదు. ఆ మంచిగా ఉంటే ఎందుకంటారు మనిషి కనబడతా మాటలు అర్థమైంది. మా చెల్లెకి నేనేమంటాను నువ్వు అది చెప్పండి. ఇప్పుడు రమ్మంటున్నా పిల్లగాడు ఆగమవుతారు, వాడు బడి పోతాం జ్వరం తగ్గుతుంది రమ్మంట. వాళ్ళు వస్తారు ఓకే, వచ్చిన తర్వాత నీ బిహేవియర్ చెప్తున్నారు వాళ్ళు తాగి వాళ్ళని కొడుతున్నా ఉంటారు. తాగి గొడవ పోతే కేసు పెట్టుకోండి. కేసు పెట్టడం కాదు, ఇప్పుడు నీకు పోలీస్ స్టేషన్ సరదాగా ఉన్నట్టుంది. లేదు లెగిస్తే పోలీస్ కేసు అంటున్నావు వచ్చినప్పటి నుంచి. వాళ్ళు తిట్లు మీకు తెలియదు, వాళ్ళు ఆడవాళ్ళు ఎన్ని చెప్తారు చెప్పలేడు. కానీ ఇప్పుడు నువ్వు తాగి మాట్లాడి కొట్టడం జరిగింది అది మాత్రం కన్ఫర్మ్, అది అర్థమవుతుంది. నువ్వు కొట్టినావు అసలు మొన్న దానికాడ కొట్టిన పిల్లగాని కూడా మళ్ళీ మొన్న అసలు పోయింది తిట్టింది పోయింది. సరే పోయింది కాదంటలేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా చెప్పండి. నేను ఏంటికి వచ్చినట్టు మొన్న మా చెల్లెకి మీకు ఏంటి గొడవైంది అది నా తేలాలి. చెప్పండి అమ్మా. నేను బిల్డింగ్ లో ఒక్కసారి నెంబర్ వస్తుందా క్యాచర్ పెట్టి మేము ఇంత ముందు కూడా 4 సంవత్సరాలు హైదరాబాద్ లో అదే సార్ ఇంట్లో ఉన్నాం. ఆ సారు ఆ మేడాన్ని అడగండి ఫలాన్ని మొత్తం భద్రయ్య ఎట్టుంటాడో అని ఆ సార్లు ఒక్కడిని అడగండి సార్, ఆ సారు మేడాన్ని అడగండి. తప్పని అంటే మాత్రం నేను ఆయన జీవితాలను కాలమే పడి ఉంటుంది సార్ ఏదన్నా. సరే అమ్మా ఒక్క నిమిషం ఇప్పుడు భద్రం ఒక్క నిమిషం నువ్వు నాకు ఎందుకు చెప్పు నాకు ఒకసారి. ఇప్పుడు మీ చెల్లి సంబంధం ఎందుకు ఒక నిమిషం చెప్పాను, నీ చెల్లికి నీకేం కూడా అయితే నాకైనా అనవసరం. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, ఏం న్యాయం కోసం వచ్చి చెప్పు. ఏం న్యాయం వచ్చిందంటే నువ్వు లేదు కిడాకులు అంటున్నావు. నేను 20 ఏళ్ళు పెట్టి కాపురం చేసినాను, 20 ఏళ్ళు పెట్టి కొట్టిన తిట్టినాను. నీ కొట్టి కొట్టను తిట్టిను నువ్వు. నీ మంది ఆమె కూడా తెలుసు, ఇంటికే తెచ్చుకొని తాగుతావు ఎదురు నా ప్రాబ్లం లేదు. నువ్వు 24 గంటల ఫోన్ బిజీ వస్తుంది, ఫోన్ సైలెంట్ లో పెట్టింది. 10 సార్లు నీ ఫోన్ ఎప్పుడు చేసినా సరే నీ ఫోన్ బిజీ వస్తుంది నిజమేనమ్మది. హలో ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆయన నీ ఫోన్ బిజీ వస్తుంట, నీది ఎప్పుడు చేసినా సరే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూనే ఉంటావు అంట.
నేను చేసేది ఇళ్లలో పని సార్. బిజీ అంటది ఏంది, నేను ఒక్కోసారి మేడం వాళ్ళ ఇళ్ళకి ఒక్కోసారి లేట్ పోవచ్చు, ఒక్కొక్క ఇంట్లో లేట్ అయ్యి ఆ ఇంట్లో మేడం ఈ ఇంట్లో పని అయ్యేలో ఆ ఇంట్లో మేడం లేట్ అయిందని ఫోన్ చేసిద్ది కదా సార్. ఆ మేడానికి ఎత్తి నేను సమాధానం చెప్పాలా చెప్పొద్దా? చెప్పాలి కదా. 10 నిమిషాల్లో వస్తుంది నేను చెప్పుకోవాలి కదా సమాధానం. అంటే నువ్వు ఆయన గంటలు ఫోన్ మాట్లాడుతావు చెప్తున్నాడమ్మా. మళ్ళీ ఇంటికి వస్తే సైలెంట్ లో సైలెంట్ పెట్టి బోర్లు పెట్టేసింది, బోర్లు పెట్టింది. మీరు చెప్పండి, ఒక ఇంటి తర్వాత ఒక ఇల్లు చేసుకుని 6ంటికి పోయేది నేను. ఇళ్లలో పని పోయి 6ంటికి పోతే నేను 1:30, 2 అయితే సార్ నాకు ఒక్కోసారి. నేను పోయే టయాన్ని బట్టి నాకు ఉంటది. నేను 6ంటికి పోయినప్పుడు నేను 1:30కే వచ్చేస్తా ఇంటికి. ఒక గంట 10 నిమిషాలు లేట్ అయినప్పుడు ఇంకా 2:30 కావచ్చు. 2:30 అయినా కానీ అంటాడు నేను ఈ టైంకి వచ్చిన ఇవాళ ఈ టైం అయిందేదని. నేను పోయే టైం కూడా చూడాలి కదా. పొద్దు కూడా బయలుపోయే టైం కూడా చూడాలిగా. ఒక రోజు 6ంటికి వెళ్ళేదాన్ని, ఒక రోజు 7ంటికి 7:30కి కూడా వెళ్తా. ఆ గంట ఇంట్లో ఉంటే నాకు ఒక ఇల్లు లేట్ అయ్యిద్దిగా నాకు. మరి అయినప్పుడు నువ్వు ఇవాళ నిన్న ఈ టైంకి వచ్చిన ఇవాళ ఈ టైంకి వచ్చినావు అంటే ఒక్కొక్క ఇంట్లో ఎక్కువ పడవచ్చు, ఒక్కొక్క ఇంట్లో తక్కువ పడతాయి గిన్నెలు. ఒక 10 నిమిషాలు ఎగస్ట్రా అవుద్ది ఒక్కొక్క ఇంట్లో. అలాంటప్పుడు నేను అవతల మేడం వాళ్ళు ఏం మొత్తం ఇంకా మా ఇంటికి రాలేదని ఫోన్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి సమాధానం చెప్పాలిగా. ఆ మేడం వాళ్ళకి ఇక్కడ ఉందన్న పలానా చోట నేను చేసి ఆడికి వస్తామా మన ఇంటికి ఏదో ఒక సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే నువ్వు టయానికి రాట్లా నువ్వు వద్దని తీసేస్తారు కానీ పనిలో నన్ను ఎందుకు ఉంచుకుంటావు సార్ పనిలోకి? ఇంకా ఒక్క నిమిషం ఆగమ్మా. ఇప్పుడు ఏం చెప్తా చెప్పు, వచ్చింది ఎందుకు నువ్వు ఇక్కడికి? నేను ఇంటికి వచ్చిన ఆమె ఇవన్నీ చెప్పుకొస్తుంది కదా. ఆమె ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. నేను ఇంటికి వచ్చినంటే వాళ్ళమ్మ చెల్లితో గొడవ జరిగింది చెప్పొద్దు. ఇక్కడ నువ్వు ఏ న్యాయం కోసం వచ్చావు చెప్పు. నేనేం న్యాయానికి వచ్చినంటే ఒక్క నిమిషం అమ్మా చెప్పండి. అరే వాళ్ళమ్మ నాన్న ఇవన్నీ తిట్టొద్దు. ఒకటి ఆమె రావాలని అంటున్నా. అవునంటే నువ్వు పెద్ద మనుషులు తీసుకోరంటే పెద్ద మనుషులు తీసుకోరంటే మనం ఉండేది మనం వచ్చింది ఏంటి హైదరాబాద్ వాచ్మెన్ కి బతకటానికి వచ్చి పిల్లగాని హైదరాబాద్ ఎంతవరకే మంచిగా చదివించుకున్నావు కదా 10th డిగ్రీ వరకు. నువ్వు ప్రతి ఒక్కసారి ఎందుకు పోతావు అంటే నీ బిహేవియర్ వల్ల వెళ్ళిపోతుందంట. లేదు లేదు ఆమె మంచిగుంటే నీ ఎవడు ఏ మొగుడు అంటు. ఆ మంచిగుంటే ఎందుకు అంటారు? ఆ మంచిగుంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారంట. పిల్లగాడు హాస్టల్లో ఫోన్ చేసి ఇవన్నీ ఇస్తా. పిల్లగాడు హాస్టల్ ఏమన్నా చేస్తా. హాస్టల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ఇవంటే ఇస్తారు. పిల్లగాడు హాస్టల్లో నుండి చేసి మరి హాస్టల్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు. మరి నాకు ఫోన్ చేసి నేను హైదరాబాద్ వస్తాను వాడు చదువు ఇంట్రెస్ట్ ఉందో లేదో వాడు హాస్టల్లో పోనండు. నేను ఏమైనా పని చేసుకోరాను. చదువుకున్నప్పుడు పని చేసుకో తప్పే లేదు. నువ్వు చదువుకుంటే చదివిస్తావు చదువు అన్నట్టు పని చేసుకో. భద్రం ఇప్పుడు నేనేమన్నానంటే నా దగ్గరకు వచ్చావు నాకు విడాకులు వద్దన్నా ఇట్లా కలిగి వచ్చున్నా అని చెప్తున్నావు. ఇప్పుడు చెప్పేది నువ్వు ఆమె ఏమంటుందంటే నువ్వు తాగుచ్చి కొడుతున్నావు అంటుంది. ఇప్పుడు నేను అడిగినా సమాన్ చెప్పు, తాగుచ్చి కొడతావా లేకపోతే మరి కలిసి ఉంటారా ఇది చెప్పు. నాకు చెప్పు. నేను తాగొచ్చి కొట్టేదా ఉండు మంచిగా మంచిగా ఉంటా. ఇప్పుడు నువ్వు తాగుడు మానేస్తంటే అవుతుందయా? నువ్వు తాగుడు మానేస్తా రమ్మని మానేస్తా మానేస్తా. మానేకపోతే నేను వచ్చే నెల అట్టే మానేస్తా. వచ్చి 10th తారీఖు అయ్యప్ప మాల వేస్తున్నా. అయ్యప్ప మాల వేసుకుంటున్నా. అయ్యప్ప మాల వేసుకుంటా లేకపోతే శివుడు మాల వేసుకుంటూ పక్కన పెట్టలే కానీ నువ్వు తాగుడు మానేస్తా అంటే ఆమె ఎరుచి సక్రమంగా బంద్ చేసుకుంటా. నేను బంద్ చేసుకుంటా. బంద్ చేసుకోపోతే నేను బంద్ చేసుకుంటా. చేసుకోపోతే నేను బంద్ చేసుకుంటా. ఆమె కట్టు ఉంటుందో అడుగు. వినపడుతున్నామా? నేను బంద్ చేసుకొని ఉంటా ఉంటుందో మాట మీద అడగాను. నేను మాట మీద ఉంటా. నేను మాట మీద ఉంటా. మాట్లాడండి మగలు మాట్లాడలేవు. వాళ్ళు ఒకటే 10 కలుపుతారు. మా నాన్న ఎట్ట చేశారు మీరు ఎట్ట చేశారు పెళ్లి నాకు సంబంధం లేదు బావగారు. దాన్ని ఇబ్బంది పెడతాడో నేను ఎందాకని పడాలి. నా పిల్లగాళ్ళు నా చేతికి వచ్చి నాకు కూడా ఇలాంటి మాటలు నేను పడలేను. ఎందుకంటే చిన్న పిల్లగాళ్ళు కాబట్టి వదిలేసిన నా పిల్లగాళ్ళని పట్టుకొని నా పిల్లగాళ్ళ ముందు నాకు నన్ను ఈ మాటలంటే వాళ్ళు భరించలేకపోతున్నారు నేను పడలేకపోతున్నా. కానీ నేను వాళ్ళ అన్నయ్యకే చేసిన ఫోన్ చేసి. సరే ఒక్క నిమిషం. ఇప్పుడు భద్రం నువ్వు ఏంది ఎందుకు వచ్చావు? నాకు ఫోన్ లో కూడా వచ్చావా? ఫోన్ కాదు నేను సార్ ఫోన్ చేస్తాను. ఫోన్ తో నీకు ఎందుకు? నీ భార్యను అడుక్కుంటావా లేకపోతే వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి చెప్పు. నేను అడుక్కుంటున్నా రమ్మన్నగా సార్. నేను రమ్మని అంటున్నాగా. నేనేం చెప్తున్నా రమ్మను. ఎప్పటి నుంచో నీ మాటలు వింటుందంట. నేను చెప్తున్నా నేను మందే బంద్ చేసుకుంటా. ఆమె నేను చెప్పినట్టు నడవాలి. ఏమని చెప్తావు నువ్వు? నేను తిట్టను కొట్టను. నేను మందు తాగను. నేను ఒకటి 10 కింద ఫుల్ గెలికిద్ది. నేను చెప్తున్నా ఆమె ఫస్ట్ గెలికిద్ది.
నేను అబద్ధం నైట్ మందు తాగుతా నాకు ఏదో ఒకటి అంటది. మందు తాగొద్దినా ఒకవేళ అదే ఏదో ఒకటి ఉంటదామా నైట్ మందు తాగుతాడు ఎంత బాగా చెప్తాడు తాగొద్దినా ఒకవేళ మరి నేను బంద్ తాగి వాళ్ళని మాట్లాడతా కొడతా ఒకవేళ ఆవా ఏదో ఒకటి చిన్నగా అంటది. నేను తాగితే పండుకుంటా తిని తాను చేసి పండుకుంటా. బిల్డింగ్ తాగి గొడవలు చేసి తుంచరు ఎలా తింటారు తాగి ఆ చిన్నగా ఏదో ఒకటి అంటది మాట. నా కోపం వచ్చి ఒక దెబ్బ కొడతా. దెబ్బ కొట్టేంత అవసరం ఎందుకు నువ్వు తాకుండా ఎంత అయిపోద్ది కదా అంటున్నా. ఇక అది దెబ్బ కొట్టేంత అవసరం ఎందుకు వచ్చి నువ్వు తాకుని ఉంటే అంతా కాపం అందామా మరి దేని ఒక దాని తాగిన తర్వాత కోపం వచ్చింది ఎవరికైనా సరే మాత్రం తాగడం ఎందుకంటే నేను ఆమె కూడా అదే అంటుంది నీకు ఆమె కలిసి ఉండాలంటే నువ్వు తాగుడు మానేయాలా అదే పరిష్కారం. నేను బంద్ చేసుకుంటాను నువ్వు అది మానేస్తుంటే ఆమె వస్తారంట వాళ్ళు. నేను బంద్ చేసుకుంటాను నా పిల్లగాల కాడికి ఎక్కువ కాదు బంద్ చేసుకుంటే మాటల సమస్య కాదు అక్కడ. మరి మాకు ఏమన్నా రాసి చెప్తావా లేకపోతే రాసిస్తే నేను మందు తాగినట్టుంటే నేను దేనికి ఏ శిక్షణ రెడీ. ఎప్పటి నుంచి రేపు ఆమె ఇప్పుడు ఆమె మేము మాట్లాడతాం ఆమెతో నువ్వు కనుక ముందు మానేపోతే నేను నీ మీద పర్సనల్ కేసు చేస్తా. ఓకే నీ మీ దగ్గర డైవర్స్ ఇప్పిస్తాం. ఓకే ఓకే ఎందుకంటే మీ పిల్లల గురించి ఆలోచించి ఆమెతో మాట్లాడుతున్నా. నేను రెడీ రెడీ దానికి ఏంటిది నేను తాగినట్టుంటే నీకే అమ్మా వినపడుతుందా ఏం మాట్లాడుతున్నా మీ హస్బెండ్ ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటి నుంచి నేను ముందు మానేస్తానండి నీ సక్రమంగా ఉంటా నా పిల్లల కోసమే మేము ఉంటాం కలిసి ఉంటాము ఇది ఒక్కసారి నా మాట నమ్మండి ఇప్పటి నుంచి కలిసి ఉంటామని ఆయన చెప్తున్నాడు. ఒక్కసారి మా నాన్నతో మాట్లాడండి సార్ మా నాన్నతో మాట్లాడండి ఒకసారి పొద్దులు కూడా మాట్లాడండి మా నాన్నతో మాట్లాడండి. నువ్వు ఇట్ట పొగరగా మాట్లాడితే రారు నీకు నీ పెళ్ళం కావాలి నీకు ఏంది చెప్పు ఎట్లా ఎట్లా అంటావింది వచ్చింది పెళ్ళం కావాలని అడిగింది వాళ్ళు వాళ్ళ మాట్లాడు చెప్పండి. ఆడలు చెప్పినట్టు మగవాళ్ళు మాట్లాడలేవు ఆడలు చెప్తారు. హలో అమ్మా చెప్పండి. నమస్తే అండి. ఏ మాట పడితే ఆ మాట అంటాడు సారు మాట్లాడితో మాట్లాడి కోపం వస్తుంది ఎందానని పడే చివరికి వచ్చే కాలం ఈ బతుకు అంత కాడికి వచ్చింది మీ కాడికి వచ్చే కాడికి వచ్చింది అది మా అమ్మాయి వచ్చి పెట్టాల్సింది ఇది అలాంటిది మా అమ్మాయి అలాంటిది కాదు అట్లా చేసేది కాదు. అందుకని ఇప్పుడు వాడు ముందుకు వచ్చి వాడే ముందు చెప్పింది మనకి. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారండి ఇలాంటి ఎన్ని ఎన్నిసార్లు నేను మా వాళ్ళు గడ్డించి నువ్వు భద్రయా పిల్లగాళ్ళు దాదుకో మంచిగా ఉండని అంటే ఒంటలే అంటాం నెల ఆగటం తర్వాత మళ్ళీ దాగటం కొట్టడం పిల్లని అసలు ఏ మాట పడితే ఆ మాట అంటాడు సారు. సరే సరే అండి. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఎరుడు మీద ఏం చేసేది ఏం లేదు మా అమ్మాయిని మేము గడ్డించి పంపుదామనే ఉంది మాకు కానీ ఆగడం సరే 20 రోజులు ఆగుతుడు. ఏమండి ఒకసారి ఇది ఒకసారి చూడండి ఈసారి చూడకపోతే దగ్గరుండి మేమే విడాకులు ఇప్పిస్తాం. ఇది ఒక్కసారి ఇదిగో మీ అమ్మాయి ఫోన్ ఆయన మాట్లాడతాడు మంచిగానే మాట్లాడతాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇది ఒక్కసారికి నన్ను క్షమించండి మా పిల్లల కోసమైనా సరే మేము విడాకులు తీసుకోకుండా ఉంటాము మా భార్యను నాకు పంపిన ఆయన అంటున్నాడు. మీరు కూడా ఆయన్ని ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే ఆ ఇంటి ఎలుడు కాబట్టి కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. టక్కున మాట తిట్టడం కానీ అదే ఇప్పటి నుంచి మందు మానేస్తాడంట అన్ని మానేస్తాడంట. ఒకసారి మీ అమ్మాయికి ఇస్తే ఆయన మాట్లాడతాడు మంచిగా చెప్పుకొని పిలుచుకుంటాడు. ఇదంతా వద్దు ఒకసారి అమ్మాయి ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఒకసారి మీ భర్తతో మాట్లాడమ్మా. అక్కడ మా అన్నయ్య ఉంటాడు సార్ మా అన్నయ్య కూడా హైదరాబాద్ లోనే ఉంటాడు. పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళు మేనమామ అయినప్పుడు పిల్లగాళ్ళని చదివించే చదువుకోండి అది ఇదని గడ్డి తప్పుకుంటుందా ఉండదా మేనమామకు ఉంటదిగా అన్నయ్య వచ్చి పిల్లగాళ్ళు గడ్డిస్తే ఆపొచ్చేంది రాత నా ఇంటికెళ్ళి వచ్చి నా పిల్లగాళ్ళకి ఆపొట్టు చెప్పటం ఏంది ఆ లుచ్చా చెప్పటం ఏంది ఆ ఏదో చెప్పటం ఏంది వాడు చూసుకోవాను అంటే నా ఎక్కన్నా ముందు ఎదవాయి అది ఇదంటే నాకెంత బాధ అనిపించింది సార్. ఇప్పుడు ఏమంటున్నానంటే ఆయన తప్పు తెలుసుకున్నాడు నువ్వు క్షమించి రావాల్సింది. ఇప్పుడు ఆయన మళ్ళీ రిటర్న్ అదే మళ్ళీ సేమ్ తాగి నిన్ను కొట్టడం అట్లా చేస్తా ఉంటే ఇంకా ఆయన దురదృష్టం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆయనతో మాట్లాడు నీకు ఎప్పుడో మాట్లాడు ఆయనతో ఒకసారి మాట్లాడు ఆయన సంతోషపడతాడు. మాట్లాడు ఒకసారి మాట్లాడు. రేపు రా మరి రేపు దగ్గర పెట్టుకో రేపు రా వాడు పుట్టినరోజు ఆడ హాస్టల్లో ఉంటాడు నువ్వు హాస్టల్ కాడిపోయి పుట్టినరోజు చేయాలా వస్తే పోడాడు నువ్వు ఇంకా 10 పిల్లలు మరి బడి ఏం కావాలి
వస్తానని వస్తామని అని వాడు చెబితే నిన్న కూడా ఫోన్ చేసి వాడు అవసరమా ఇప్పుడు ఆ పుట్టినరోజు చేయడం అవసరమా? వాడు చేసుకోవాలనుకోండి ఒక్కరోజేగా ఆదివారం వస్తుంది, అది పుట్టినరోజు శనివారం వస్తుంది. సరే ఒత్తే పోడు పంపిస్తా అంటుందిగా స్కూల్కి కాలేజీకి గొడవ ఇస్తాను పోడు. వాడు హాస్టల్ నుండి ఎప్పుడు బయట రావాలని చూస్తాడు. నేను డైరెక్ట్ చెప్తాను ఆ ముందు ఎప్పుడు హాస్టల్ నుండి బయట రావాలని చూస్తుండడు. ఇంకా నువ్వు ఉండగా బతిలాగా పంపిట్టు చేసేది లేదు. మరి పిల్లల సమస్య మీ ఇద్దరు చూసుకోవాలా? ఇప్పుడు ఆమె ఇక వస్తా అంటుంది, మంచిగా మాట్లాడి తెప్పించుకో అంతే. నువ్వు 30వ తారీఖు దాకింది, రేపే ఎల్లుండరా. మరి వాడు పుట్టినరోజు కావాలంటే డబ్బులు పంపుతులే, హాస్టల్లో చేసుకుంటాడు వాడు. మరి రాత్రి నా ఫోన్ చేసిండు. మరి 2 రోజులు ఏం పుట్టినరోజు చేయడం అవసరం? మనం పరిస్థితే బాగలేదు. సర్లే మరి 31వ తారీఖు వస్తావు. వచ్చిన తర్వాత నువ్వు తాగితే మాత్రం దగ్గర నేనే పంపిస్తాయి, ఇది మాత్రం గ్యారెంటీ. ఓకేనా? సంతోషం ఇప్పుడు నువ్వు ఓకే ఆమెతో చెప్పు. రా మరే, నేను మందు కూడా బంద్ చేసుకుంటలేరా? బంద్ చేసుకుంటా వచ్చే నెల అయ్యప్ప మాల కూడా వేసుకుంటా. నేను చేసుకుంటా, మందు బంద్ చేసుకుంటా, అయ్యప్ప మాల కూడా వేసుకుంటా. లేదు నాకుంది. నేను భవాని మాల 3 సంవత్సరాలు వేయలేదా? మాట్లాడు మామూలు చెప్పు. ఇప్పుడు అవన్నీ పాతి మొత్తం గెలుకుంటే గొడవ పంచాయతీ పెద్దది. కానీ నువ్వు 31వ తారీఖు వస్తావు. 31వ తారీఖు వస్తావు. ఎవరి తప్పులు వాళ్ళ కాని ఉంటాయి అవన్నీ బోని. ఫ్రెష్ మొదలు పెట్టండి. మాట్లాడు. అది సరే నీ ఇష్టం. నువ్వు నాగని మళ్ళీ ఫోన్ చేయొద్దు. మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఏదో ఒకటి అంటావు, మళ్ళీ పంచాయతీ. నువ్వు తగ్గుండాలే బాబు. ఇప్పుడు కూడా మళ్ళీ పంచాయతీ తాగకుండా ఉంటే తగ్గుతాయి. తాగను చెప్తా. నువ్వు ఫోన్ చేస్తావు ఏదో ఒకటి అంటారు. అనిపించుకో ఏమైంది. వాళ్ళ అమ్మ ఏదో ఒకటి అంటది. వాళ్ళతో మాట్లాడు మాకు, నువ్వు వాళ్ళ అమ్మలతో మాట్లాడమాకు. మరి ఏమంతో మాట్లాడుకో అంతే. సర్లే నువ్వేమనుకున్న వాళ్ళు అంటారు ఏంది? సరే సరేరా. సరే 1వ తారీఖు 2వ తారీఖు రా. సర్లే ఇబ్బంది పెడతారా? నిన్ను ఇబ్బంది పెట్టను. చెప్పనమ్మా. ఇది చచ్చిపోయిండు, డబ్బులు తగులుతీగా, ఖర్చులు అయితేగా. నేను వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుతున్నా అన్ని సంవత్సరాలు. ఇవన్నీ వదిలేసానమ్మా. ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది. కొత్త జీవితం ప్రారంభించమని నీకు ఫోన్ చేసింది అంతే. ఆయన తప్పులన్నీ క్షమించి 1వ తారీఖు మీ పిల్లగా బట్టలు చేసుకుని రా. సరేనా? ఏమన్నా ఇబ్బంది పెడితే ఇంక తర్వాత మొత్తం నీ చేతిలో ఉంది. ఇదే ఆయనకి ఫైనల్ ఛాన్స్ ఇచ్చినట్టు మీరు రండి. ఇంకా కొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేయండి. సో చూసాం కదా. ఇప్పుడు ఏంది మరి? నేను అన్ని బంద్ చేసుకుంటా. సంతోషమే కదా ఇప్పుడు? సంతోషం. మంచిగా వస్తే కాదు వస్తా అంటుంది. చెప్పేది మందు దాటం బంద్ చేసుకుంటా. ఇప్పుడు చెప్పేది మందు బంద్ చేస్తావు కాదంట్లా. వచ్చేవాని ఇబ్బంది పెట్టకూడదు. నేను ఆమెను ఇబ్బంది ఏం పెట్టను. ఇబ్బంది పెట్టకపోతే ఆమెతో ఇప్పుడు మనకి ఇబ్బంది పెట్టని లాగొద్దు. చెప్పింది తింటా నువ్వు పని. ఇంకా వాళ్ళు నీ కొడుకుల చేతులు నువ్వు తనులు తింటావు తర్వాత. ఇంకా అది ఎందుకంటే ఖచ్చితంగా తల్లి మాటలు కొడుకులు అంటారు. నువ్వు ఇంకేదో రోజు నిన్ను వేస్తారు. అర్థమవుతుందిగా? సో చూసాం కదా, మన దగ్గరికి అయితే భద్ర వచ్చాడు. ఆయన బాధలు ఆయన చెప్పుకున్నాడు, ఆమె బాధలో ఆమె చెప్పుకుంది. సో చివరికి పిల్లల కోసం మళ్ళీ కలుసుకుంటున్నారు వాళ్ళు. సో భద్ర ఏంది మరి? సంతోషమేనా? సంతోషం. వచ్చినా బాధ పెట్టకూడదు పాప. మళ్ళీ అది తాగుడు మానేస్తావు కదా, మంచి చేసుకుంటా. అది సరే మరి మంచిది. ఉంటా.